హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్ర థాట్స్. అలవీరా ఐస్ గడ్డలు ఇవి చాలా సింపుల్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చండి. హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. మన దగ్గర ఉన్న అలవీరాతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి. హెయిర్కి అయితే ఒకలాగా, స్కిన్కి అయితే ఒకలాగా చేసుకోవాలి. ఈ ఐస్ క్యూబ్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి. మా పెరటి తోటలో ఉన్న అలవీరా చెట్టు నుంచి 2 కొమ్మలు తెచ్చుకున్నాను. అలవీరా చెట్టును కలబంద అని కూడా అంటారండి. ఈ చెట్టు నుంచి నేను 2 కొమ్మలు తెచ్చుకున్నాను. ఈ కొమ్మలను కట్ చేసిన తర్వాత ఫస్ట్ వీటిని బాగా నీళ్ళల్లో కడుక్కోవాలండి. కింది పక్క చాలా జెల్లుగా ఉంటుంది, అది చాలా చేదుగా ఉంటుంది అనమాట. అందుకు ఫస్ట్ నేను వాటిని అంతా శుభ్రంగా కడుక్కున్నాను. తర్వాత ఇటుపక్క అటుపక్క వాటికి ముళ్ళులు ఉంటాయి కదా, తీసేస్తే చాలా ఈజీగా పైన పొర వస్తుంది. ఇలా పైన పొరను తీసేసి 1 స్పూన్ సహాయంతో లోపల ఉన్న గుజ్జును తీసుకోవచ్చండి. అది గుజ్జులాగా కాకుండా బాగా తీసుకున్నామనుకోండి, వాటిని కూడా నీళ్ళల్లో కడుక్కుంటే చేదు చాలా వరకు తగ్గుతుంది. లేకపోతే చాలా చేదుగా ఉంటుంది. స్కిన్కు పట్టించుకున్నప్పుడు కొంచెం దురదలాగా అలా కొంచెం ఇరిటేషన్గా ఉంటుంది. అదే హెయిర్కి అయితే ఏం పర్లేదండి, ఇలాగైనా డైరెక్ట్ కొట్టి పట్టించుకోవచ్చు. మనం స్కిన్కి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వీటిని శుభ్రం చేసుకుంటే బాగుంటుందండి. ఇలా అన్ని వాటిల్లోంచి తీసుకున్న తర్వాత ఆ కండను మొత్తం మళ్ళీ మనం మంచి నీళ్ళతో 2-3 సార్లు వాష్ చేస్తే నీట్గా ఉంటుందండి. దురదంతా పోతుంది. చేదు కూడా ఎక్కువే ఉంటుందండి. 4-5 సార్లు కడుక్కున్నా ఏమి ఇబ్బంది లేదనమాట. ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్లో తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అండి. తర్వాత మన దగ్గర ఉంటే ఆల్మండ్ ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, అదే బాదం పప్పు నూనె. తర్వాత 3 స్పూన్లు రోజ్ వాటర్ అండి. 3 స్పూన్లు అయితే సరిపోతుంది. రోజ్ వాటర్ వేయడం వల్ల ఐస్ గడ్డలు చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయండి. మనం ఫేస్కి అప్లై చేసినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. వీటిని మిక్సీ పట్టుకొని వస్తే ఇలా ఉంటుందండి, పాలలాగా కనిపిస్తుంది. మన దగ్గర ఉన్న ఐస్ ట్రేలలో పోసుకుంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గడ్డలాగా వస్తాయండి. నా దగ్గర ఒక చిన్న గ్లాసు లాంటివి ఉంటే వాటిలో పోసుకున్నాను. ఇలా అన్ని వాటిలో పోసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెడితే గడ్డలు అయిపోతాయండి. మనం హెయిర్కి పట్టించుకోవాలంటే రోజ్ వాటర్ వేసుకోకుండా ఓన్లీ కోకోనట్ ఆయిల్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం కాదు. కొంచెం డీప్ ఫ్రిడ్జ్లోంచి పక్కకు తీస్తే అది మళ్ళీ మామూలుగా యాజ్ ఇట్ ఈస్గా జెల్ లాగా తయారవుతుంది. అప్పుడు మన హెయిర్కి అంతా అప్లై చేసుకోవచ్చండి. ఇది నేను ఫేస్కి మాత్రమే చూపిస్తున్నాను. ఇలా అన్నీ మనం ఒకదాంతో పెట్టేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 గంటల కల్లా ఐస్ గడ్డలు అయిపోతాయి. మనం రోజుకి ఒకటి తీసుకొని వాడుకోవచ్చండి. ఇవి ఎన్ని రోజులైనా, ఒక 15-20 రోజులైనా అలాగే ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటాయండి. ఏం కావు, పాడైపోదు. మళ్ళీ కావాలంటే మళ్ళీ చేసుకోవచ్చు మనము. చూడండి, ఇలా గడ్డలు అయిపోయాయి అనమాట. 4-5 గంటల తర్వాత నీకు కాసేపు బయట ఎక్కువసేపు పెట్టేసరికి కొంచెం జెల్లాగా బయటకు వచ్చిందండి.